పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డబ్బాలో వచ్చే పెరుగు ఫ్లేవర్డ్ యోగర్ట్ ఇస్ ఇట్ ప్రాసెస్డ్ ఫుడ్? ఏదైనా ఈ మధ్య దోశ పిండి ఇడ్లీ పిండి కూడా మనకి ఫ్రీజర్ సెక్షన్ లో దొరుకుతుంది. హోమ్ మేడ్ ఇడ్లీ దోశ. బ్రేక్ఫాస్ట్ లో ఏం తీసుకుంటే ఉత్తమం చెప్పండి. హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ కావాలనుకునే వాళ్ళకి ఆమ్లెట్. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఎంత మనం మందులతో డాక్టర్లతో వైద్యం చేసుకోవాలని ప్రయత్నించినా కూడా మన జీవన శైలిలో చాలా ప్రధానమైన ఒక అంశం ఏంటంటే మన ఆహార వ్యవహారాలు. సో న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మన ఆరోగ్యానికి అని మనకు తెలిసిన సత్యం. ఇవాళ మనం ఒక చాలా క్వాలిఫైడ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్తో మాట్లాడబోతున్నాం. వారి అనుభవంలో వారు తెలుసుకున్న విషయాలు పంచుకుంటారు. వీ హ్యావ్ విత్ అస్ శ్రద్ధా వ్యాస్ గారు, న్యూట్రిషనిస్ట్ అండ్ ఆల్సో ప్రొఫెసర్ అండ్ అనేక టాక్ షోస్తో ప్రజల్ని చైతన్యవంతం చేశారు. శ్రద్ధ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ అస్. Thank you for inviting me to this session, and I'm really happy to tell more about health. అంటే మనకి ఈ కాలంలో చాలా చాలా రాంగ్ హ్యాబిట్స్ డెవలప్ అయినాయి. ముఖ్యంగా 3 మెయిన్ హ్యాబిట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను ఈరోజు. ఫస్ట్ హ్యాబిట్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్. ఈ మధ్య మన పిల్లలు కూడా మన స్కూల్లో, కాలేజ్లో, మన హోమ్లో మోస్ట్లీ ఫుడ్ డెలివరీస్ యాప్తో చాలా చాలా ప్రాసెస్ ఫుడ్స్ అలవాటు అయిపోయింది. కరెక్ట్. ఎక్కువ మంది హోమ్ మేడ్ ఫుడ్ వాడట్లేదు, అస్సలు వాడట్లేదు. లైక్ కొన్ని పేషెంట్స్ నేను చూశాను, దే డోంట్ కన్జ్యూమ్ ఈవెన్ అ సింగిల్ వెజిటేబుల్ ఇన్ ద డే. పిజ్జా, బర్గర్, శాండ్విచ్, మైదా, ఆల్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్స్ వాడుతున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ. ఒకసారి ప్రాసెస్డ్ ఫుడ్స్ లెక్క జాబితా, ఐ వాంట్ టు ఆస్క్ యూ లిస్ట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. అది ప్రాసెస్డా కాదా చెప్పండి. డబ్బాలో వచ్చే పెరుగు ఫ్లేవర్డ్ యోగర్ట్ ఇస్ ఇట్ ప్రాసెస్డ్ ఫుడ్? యా, డెఫినెట్లీ. అంటే హోమ్ మేడ్ ఫుడ్ అలావా ఏదైనా ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎక్కువ ఇండస్ట్రీ ప్రాసెస్ గురించి మెథడ్లో వెళ్తున్నారంటే అది ప్రాసెస్డే అవుతుంది. ఆల్వేస్ యూజ్ ద హోమ్ మేడ్ ఫుడ్ వెన్ కంపేర్డ్ టు ఈవెన్ అ డబ్బా యోగర్ట్. ఇట్ ఈస్ హెల్దియర్ కంపారిటివ్లీ, బట్ స్టిల్ ఇట్ ఈస్ ప్రాసెస్. షెల్ఫ్ లైఫ్ కోసం ఏదైనా ప్రాసెస్ అండర్గో చేసి ప్రోడక్ట్ ఇస్తారు కదా, అది డెఫినెట్లీ ఇట్స్ అ ప్రాసెస్డ్ ఫుడ్. అలాగే చాలామంది ఏమనుకుంటారంటే ఒక చీజ్ శాండ్విచ్ తింటే దానిలో బోల్డంత కాల్షియం వస్తుంది, ప్రోటీన్ వస్తుంది. చీజ్ అండ్ బ్రెడ్ కలిపి మన ఇంట్లో శాండ్విచ్ చేసుకుంటే అది ప్రాసెస్డ్ కిందకు వస్తుందా కాదా? బికాస్ బ్రెడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బేకరీ, మన ఇంట్లో చేయం. Yes, definitely it is also a processed food. Only if you add more of vegetables into it. But still bread we are not making it at home. It's Right. not a fresh bread. So definitely even the cheese also, it comes under the process because you have a very short shelf life. అవును. And you have lot of chemicals and enzymes added to prepare that cheese. సో బేసికలీ అలా అదనపు పదార్థాలు కలిపిన ఏ ఫుడ్ అయినా కూడా విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ అ ప్యాకెట్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు. Comes out ఈ of మధ్య packet. దోశ పిండి ఇడ్లీ పిండి కూడా మనకి ఫ్రీజర్ సెక్షన్ లో దొరుకుతుంది. అదే నేను అనుకున్నాను. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్క్డ్. హోమ్ మేడ్ ఇడ్లీ దోశ కంటే రెడీ టు ఈట్ ఫుడ్స్ ఏదైనా ప్యాకెట్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీస్, బట్ ఏదైనా ప్యాకెట్ విచ్ ఇస్ కుకింగ్ ఇన్ వెరీ లెస్ టైమ్. వాట్ ఎవర్ ఫుడ్ రిక్వైర్స్ లెస్ టైమ్ టు కుక్ ఈజ్ ఎ ప్రాసెస్. ఇన్స్టెంట్ మిక్స్ అంటాం. ఇన్స్టెంట్ మిక్స్, ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్స్, ఇన్స్టెంట్ దోశ, ఈవెన్ మిల్లెట్ తీసుకున్నా కూడా అది ప్రాసెస్ అయిపోయిన తర్వాత మిల్లెట్స్లో ఏం లాభమే లేదు యాక్చువల్లీ. అవును. మిల్లెట్ డైరెక్ట్గా తీసుకుంటారు అంటే మన ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్లో తీసుకుంటేనే మిల్లెట్కి బెనిఫిట్, లేకుంటే రెడీ టు ఈట్ రాగి ఇడ్లీ ఇట్స్ అగైన్ ఏ ప్రాసెస్. సో ఇందులో పెద్ద కన్సర్న్ ఏంటి శ్రద్ధ గారు? అంటే దానిలో ఉండే అడిటివ్స్ ఏదైతే ఉందో అది ప్రాబ్లమా, లేక మనకి రావాల్సిన న్యూట్రిషన్ అబ్జార్బ్ కాదన్నది ప్రాబ్లమా? విచ్ ఆఫ్ దీస్ టూ? Both are very important. Mostly whatever nutrition is there, that is getting lost in the process of packaging, making shelf life, preserving it. So packet lo vachinappudu you can say like almost 60-70% of the nutrition already lost అయిపోతుంది. Next వాళ్ళకి ఏదో preservatives, flavoring agents, colors, flavoring agents also, like you take the drinks which children are taking in milk that has a specific brown color.
That brown color is also because of the additive coloring agents which are very toxic. అవును మన liver ki, mainly liver ki, they will be affected a lot because of the preservatives. అవును అవును. సో వీటితో పాటు అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, కన్వీనియన్స్ ఫుడ్స్ తీసుకోవడం అనేది మొదటి తప్పు. రెండో తప్పు ఏంటంటే శ్రద్ధ గారు? రెండో తప్పు నేను అనుకుంటాను అంటే 90% పీపుల్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి వెళ్తారు ఆఫీస్కి, కాలేజ్కి. పిల్లలు, హౌస్ వైఫ్స్ ఈట్ వెరీ లేట్. స్కిప్పింగ్ ద మీల్ ఈజ్ ఆల్సో అ బిగ్ మిస్టేక్ వీఆర్ డూయింగ్. లైక్ ఫుడ్ టైమింగ్స్ మెయింటైన్ చేయట్లేదు. ఫుడ్ ఈజ్ లైక్ ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్, ఎనీ ఫుడ్ షుడ్ నాట్ బి టేకింగ్. అవును. అంటే మిడ్ నైట్ క్రేవింగ్స్, మిడ్ నైట్ డెజర్ట్స్ తీసుకుంటున్నారు, మిడ్ నైట్ అగైన్ ప్రాసెస్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. మోస్ట్ న్యూట్రియంట్ మీల్ ఆఫ్ ద డే షుడ్ బి ద బ్రేక్ఫాస్ట్ అండ్ ఇట్ షుడ్ బి అ హెవీ వన్. అవును. సో దట్ ఈస్ వన్ బిగ్ మిస్టేక్ మోస్ట్ ఆఫ్ ద అర్బన్ పీపుల్ ఆర్ డూయింగ్. కానీ పొద్దున పూట ఆకలేదు శ్రద్ధ గారు చాలా మందికి. నాకు కూడా ఆకలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున పూట ఒక కప్ ఆఫ్ కాఫీ ఎంటీ స్టమక్ మీరు తీసుకోవద్దని న్యూట్రిషనిస్ట్ చెప్తారు చాలా. బట్ అసలు ఒక కాఫీయో చాయో తాగితే ఇంకా చాలే అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? యాక్చువల్లీ మీ హంగర్ ప్యాటర్న్ మీ గట్ హెల్త్ని ప్రొజెక్ట్ చేస్తారు. అంటే మీ గట్ హెల్త్ కరెక్ట్ ఉంటే మీకు షార్ప్ హంగర్ వస్తుంది, స్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ టైం. సో ఫర్ దాట్ యూ నీడ్ టు హ్యావ్ ఎర్లీ డిన్నర్. ఎర్లీ డిన్నర్ చేస్తే మీ సైకిల్ అంతా చేంజ్ అవుతుంది, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. అప్పుడు డెఫినెట్లీ మీకు బ్రేక్ఫాస్ట్లో హంగర్ వస్తుంది. అండ్ టు స్టార్ట్ విత్, యూ కెన్ స్టార్ట్ విత్ ఫ్రూట్స్ ఫస్ట్. సో టేక్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రూట్స్, దెన్ టేక్ యువర్ కాఫీ అండ్ దెన్ స్టార్ట్ యువర్ డే. ఐ థింక్ దట్ వే యువర్ హంగర్ విల్ సెట్. సో దాంతోపాటు మీరు బ్రేక్ఫాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే అని చెప్తున్నారు. యా, ఆ బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటే ఉత్తమం అని చెప్పండి. గివ్ మీ 3 ఎగ్జాంపుల్స్ ఇన్ మీ మెనూలో. శ్రద్ధ గారు ప్లీజ్ గివ్ మీ మోస్ట్ హెల్దీ హార్టీ బ్రేక్ఫాస్ట్ మీల్ అంటే ఏం చెప్తారు? హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ నేను అనుకుంటాను అంటే న్యూట్రిషన్ ప్రకారంగా, గట్ హెల్త్ ప్రకారంగా ఈజ్ అవర్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. బికాస్ ఇట్ హ్యాస్ ద ఫర్మెంటెడ్ ఫుడ్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అవర్ గట్ హెల్త్. అండ్ డెఫినెట్లీ గట్ హెల్త్ ఇస్ గుడ్ మీన్స్ all our systems will be fine. So fermented idli, dosa, and you have good amount of vegetables in the sambar. You have coconut in the chutney. That is also very, very healthy for our system, especially for females. బట్ ఒక బౌల్ సాంబార్ తింటాం మనం, అందులో 2 బెండి ముక్కలు, టొమాటో ముక్కలు. That's what the ratio has to be more. Like take more of vegetables, less of the dal. Right. And even in chutney, take less of the oil, take more of the coconut or peanut or whatever you are making, like tomato chutney and all. And dosa, don't take more of potatoes inside. You have that masala dosa. ఎక్కువ స్టార్చీ, కార్బోహైడ్రేట్ రిచ్గా కాకుండా. దోస కూడా ఈ మధ్య మన హైదరాబాద్లో అయితే అది ఏదో ట్రెడిషనల్ లేకుండా ఫ్యాన్సీ దోసాస్ వస్తున్నాయి విత్ లాట్ ఆఫ్ ఆయిల్, లాట్ ఆఫ్ ఘీ, బటర్ అండ్ ఐ డోంట్ నో వాట్ ఆల్ దే ఆర్ కీపింగ్. So that is not at all required. So best breakfast I would say would be to take that South Indian. That is one example. Next example, as I told you already, take a bowl of fresh fruits. All the local fruits. Don't go for any exotic fruits. Whatever are in the season will give us the best immunity actually. వెజిటేరియన్ అంటే పీపుల్కి మీరు చెప్పింది బాగుంది. పీపుల్ పొద్దున్న ప్రోటీన్ కావాలనుకునే వాళ్ళకి ఆమ్లెట్స్ is the best thing because the calorie quantity of omelette is very less compared to the other non-veg items. కానీ చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది. Yeah, it is very filling. You can always take that. Take milk. Don't take coffee, take milk actually. Keeping coffee or tea inside the milk destroys its nutrients totally. అంతేనా? బట్ మోస్ట్ పీపుల్ అది హ్యాబిట్ లేదు. కరెక్ట్. అంటే పాలు ఒక పాయింట్ తర్వాత బాడీకి కాల్షియం అవసరం లేదని కూడా చాలా మంది అంటారు. యూ డోంట్ నీడ్ కాల్షియం. అకార్డింగ్ టు NIN guidelines, every adult should take 2 glasses of milk morning and either in evening or night. But that is compulsory even for senior citizens, children and ladies. సో ఇక్కడ ఇదే లిస్ట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లో పూరి అండ్ చోలే చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చాలా మందికి. కానీ పూరి ఫ్రైడ్, కానీ చోలే హెల్దీ. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? Never to take that combination actually. We are habituated of taking puri and chole together. But ideally, if you want a healthy oil-free breakfast, you have to take only chole with less of oil. Boil it and add some masalas or spices, anything. And take a bowl of chole as it is. Don't take puri or bhatura or some oily stuff along with it. Bhatura ఇంకా double complication. That is still, it has maida. More processed, more oil. So don't take that. You can take chole, rajma you can take. So you can just
you have that different types of legumes you can add.